యువకులు, మహిళలు, వృద్ధులు, సాధారణ ప్రజలు, ఉద్యోగులు, మేధావులు, ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వంలోనే దీన్ని రన్ చేయండి అని చెప్పి నినందించడం మీ చెవులకు వినపడలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఏంటి అన్యాయం? ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసి ప్రైవేటీకరణ చేస్తారా లేదా అని చెప్పి మీరు హుకుం పాస్ చేయడం, దీన్ని ఎలా అనుకోవాలి? దీన్ని ఎలా చూడాలి? అంటే ప్రజల ఘోషకి, ప్రజల గొంతుకి విలువలైనటువంటి పరిస్థితి ఈ రోజు మీరు కల్పించారు ఈ ప్రభుత్వం. సామాన్య ప్రజల గొంతుకు విలువ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇదే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ పబ్లిక్ హెల్త్ ఎంత స్పష్టంగా చెప్పింది. ప్రజలకి ఆరోగ్య బిల్లులు భారం అవుతున్నాయి, ప్రజలకు ఆరోగ్య ఖర్చులు, ఇన్ పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించండి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే హెల్త్ బడ్జెట్ 8% ఉండాలా, టోటల్ బడ్జెట్ లో మినిమం 8% హెల్త్ కేటాయించాలని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్దేశించింది. మీ హయాంలో హెల్త్ కేటాయింపులు 4%, 4.2% ఉండేవి 18-19కో, లేకపోతే అంతకు ముందు మీరు చూసుకోండి లెక్కలు. మీరు జగన్ సార్ దాన్ని 6.57% వరకు తీసుకునేలేరు. మళ్ళీ మీరు ఇప్పుడు కేటాయింపుల్ని ప్రైవేటైజేషన్ పేరిట తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.